నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. స్త్రీశక్తి మహోత్సవం 15 అక్టోబర్ నుండి 23 అక్టోబర్ వరకు మన హైదరాబాద్ కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్ లో అత్యంత వైదికంగా జరిగే ఈ మహత్కర అమ్మవారి సేవలో మీరు పాలు పంచుకుని అమ్మవారి కృపకి పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, జ్యోతిష రత్న, జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు, అలాగే రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శాస్త్రం చాలా చాలా వెసులుబాట్లను ఇచ్చిందండి. మన శాస్త్రం నిజంగా అది డేట్ ఆఫ్ బర్త్ లేదు, అయితే హస్త సాముద్రికం ద్వారా అనాలిసిస్ చేసి చెప్తూ ఉంటారు. పుట్టుమచ్చల విషయానికి వస్తే పుట్టుమచ్చల ద్వారా ఎగ్జాక్ట్ టైం కూడా తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడు పుట్టారు అనేది కూడా నేను వినటం జరిగింది. నిజమేనా? పుట్టుమచ్చల ద్వారా తెలిసిపోతుంది వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు పుట్టారు. అసలు అలా అనాలిసిస్ చేసే ఆ సరస్వతికి నిజంగా అద్భుతం అండి. వాళ్ళకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ. ఎందుకంటే అదొక క్షోభ. అరే, నాకు టైం తెలీదు, నా పరిస్థితి ఏంటో తెలీదు, నేను ఏదైనా ఇలా ఉంగరాలు ధరించాలనుకుంటున్నా, ఏదైనా క్రతువు చేయించుకో, ఏది తెలియదని అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి శాస్త్రం ఎంత వెసులుబాటుని కలిగించింది. ఋషులు చేసినటువంటి ఆ కృషికి వాళ్ళకి కృతజ్ఞతలను ఆవిష్కరించడం వినా మనం ఏమి చేయలేము. ఇంకా అందుకే ఏం చేసినా ఋషి రుణం మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకుంటాం? పురాణాలు వినటం, చదువుకోవటం, దాన్ని జీవితం తీరదు. ఒక కృతజ్ఞత ఆవిష్కరణ మీరు అన్నారు చూసారా, అంతేనండి. మా పితృ రుణం, మాతృ రుణం, పితృ రుణం, దైవీ రుణం, ఋషి రుణం, మానుష రుణం, ఇవన్నీ పంచయజ్ఞాలు మానవుడు చేయాల్సిందే. ఇవేవి తీర్చుకోలేనివి. మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్ళడమే. అట్లీస్ట్ ఋషి రుణం అయినా తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అది చాలా సులువు. పురాణాలను వినటం సులువే కదా, చదువుకోవటం సులువే కదా, ఆచరణలో పెట్టుకోవటం ఇంకా మన సంస్కారం మీద ఉన్న మంత్రాలను ఉపాసించడము, సామవేదంలో లయబద్ధంగా సంగీతాన్ని నేర్చుకొని అమ్మవారి ముందు గానాలు ఆలపించడం, అది కూడా ఋషి రుణం తీరుస్తుంది. అంతే కదండి. పాట కూడా అంతేనండి. అందుకే అమ్మవారు గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి అని. ఎందుకంటే ఇప్పుడు మనకి సంగీతం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? సామవేదం నుంచి. సరస్వతి అమ్మవారు మనకి ఋగ్యజుర్వేద, అథర్వణ సామవేదాలు ఉంటాయి, సామవేదం నుంచి వచ్చినాయి. అందుకే కదా అసలు ఎందుకు సరస్వతి అమ్మవారు బ్రహ్మ భూలోకానికి వచ్చారంటే కారణం ఇదే కదా. ఒక రోజు బ్రహ్మలోకానికి ఋషులందరూ వెళ్ళే సప్త ఋషులు సామగానాన్ని ఆలపిస్తూ ఉన్నప్పుడు భృగు మహర్షి కొంచెం లయ తప్పుతాడు. లయ తప్పినప్పుడు సరస్వతి అమ్మవారు కొంచెం సర్కాస్టిక్ గా నవ్విందని అక్కడ ప్రస్తావన ఉంటుంది అనమాట. అయితే ఈయన కోపం తెచ్చుకుంటాడు. అంటే నేను ఒక ఋషినైనా నన్ను గౌరవించకుండా కొంచెం లయ తప్పితే నువ్వు ఎటకారంగా నవ్వావు, కాబట్టి నువ్వు మానుష జన్మలో భూమి మీద పుట్టు అన్నప్పుడు, అందుకని శంకర భగవత్పాదులు వచ్చినప్పుడు భూమి మీదకి ఉభయ భారతి రూపంలో అమ్మవారు వచ్చి వాగ్వివాదం చేసింది సరస్వతి మాతే. బ్రహ్మదేవుడు మండన మిశ్రుడుగా వస్తాడు. ఎవరు ఆయన పితృతర్పణాలు క్రతువు పెట్టినప్పుడు సాక్షాత్ వేదవ్యాస మహర్షి భోక్తగా వస్తాడు ఆహారాన్ని స్వీకరించడానికి. శంకరాచార్యుల వారు తలుపులు వేస్తున్నాయని ఇలా మధ్యలోంచి ఇలా దిగిపోతారు. వాళ్ళకి మాయా రూపం ఉంటుంది కదండి. ఉన్నప్పుడు అప్పుడు అంటే మండన మిశ్రుడు కొంచెం కించిత్ వాదన పటమికి దూరంగా ఉన్నప్పుడు ఉభయ భారతి అమ్మవారు వాదన చేస్తుంది. అలానే మనకి శృంగగిరిలో అమ్మవారు వెలవడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారు వెళ్తానంటే, ఎక్కడికి వెళ్తావు అమ్మా, ఇక్కడే ఉండు, నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి వాగ్దాటిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించని శృంగేరిలో మనకి అమ్మవారిని ప్రతిష్ఠించడం శంకరాచార్యుల వారు జరుగుతాం. అలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సమయం ఋషి గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా చాలా సంతోషం అండి. సరస్వతీదేవి గురించి వినటం అనేది అదొక అదృష్టం. బాగా వాగ్దేవి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాగ్దేవి ఆవిడే జ్ఞానమే అన్నం పెడుతుంది. 100% మాట్లాడగలుగుతున్నాను కాబట్టే, అది అమ్మ కృప కాబట్టే ఇలాంటి వాళ్ళతో సత్సంగత్వం జరుగుతుంది. ఖచ్చితంగా. ఇక మన టాపిక్ లోకి వచ్చేస్తే మోల్స్ ఏవైతే ఉన్నాయో, పుట్టుమచ్చలు ఏవైతే ఉన్నాయో, ఇందాక అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్ టైం ని ఖచ్చితంగా మీలాగా అనాలిసిస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే దాని నుంచి ప్రొడిక్షన్స్ కూడా వస్తాయి. 100% వస్తుంది. రైట్. పుట్టుమచ్చ ఏ స్థానంలో ఉంటే, ఏ వర్ణంలో ఉంటే, ఆ వర్ణాన్ని బట్టి కూడా అది మనకి నిర్ధారితం చేయాలి.
ఉండాలి. ఒక పుట్టుమచ్చ అంటే 3 రకాల వర్ణాల్లో ఉంటుంది. నలుపు రంగులో ఉంటుంది, గోధుమ రంగులో ఉంటుంది, రెడ్ కలర్ లో ఉంటుంది. నలుపు రంగులో రెడ్ కలర్ లో అంటే పులిపిరిలాగా అనిపిస్తుంది, అది కూడా పుట్టుమచ్చ అంటే పులిపిరిలాగా ఇలా గడ్డలాగా రాకుండా ఉత్తగా ఎర్ర మచ్చ ఉంటాయి కనుక అది పుట్టుమచ్చ. ఓన్లీ మచ్చలాగా ఉంటాయి. అది మళ్ళీ గడ్డలాగా వచ్చి పులిపెరలాగా వస్తే అది పులిపెర. దాని కౌంట్ రాదు. కానీ మచ్చ రెడ్ మచ్చ ఉంటాయి కనుక అది. అయితే ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, నలుపు మచ్చ ఒక రకంగా పర్వాలేదు, గోధుమ రంగు మచ్చ ఉంటే అసలు చాలా అబ్బో వాళ్ళు ఇంకా మహత్తర జాతకులనే చెప్పాలి. ఎరుపు మచ్చ ఉంటే దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కెమెరా ఉంది, దీన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మన వీడియో వెళ్తుంది. అది దీంట్లో ఏముందని లోపల నేను రన్నింగ్ అవుతున్నప్పుడు వేలు పెడితే షాక్ కొడుతుంది. సో అది రెడ్ మచ్చ. దాన్ని మనం అలా ఉపయోగించుకుంటా అన్న దాన్ని బట్టి ఫలితాలను ఆధారపడి ఉంటాయి. మరి ఎక్కడెక్కడ ఉంటే ఏమేం ఫలితాలు ఉంటాయండి? అయితే మొదట నేను మెడభాగం నుంచి ఇప్పుడు ఆడవాళ్ళకి కనుక ఎడం వైపు కనుక పుట్టుమచ్చ ఉంటే కనుక మెడభాగంలో, అది కూడా కంఠస్థానంలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటే కనుక వాళ్ళకి 35 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి టర్న్ అవ్వడం అనేది ప్రారంభమవుతుంది జీవితంలో. అక్కడి నుంచి ఒక 35 ఏళ్ల వరకు ఒక ఎత్తు ఉంటుంది, 35 నుంచి 40 వరకు వాళ్ళ లైఫ్ అనేది ఒక రకంగా ఉంటుంది, 40 నుంచి ఇంకా మొత్తం బైపాస్ వెళ్ళిపోతుందండి. లైఫ్ చాలా బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు సెల్ఫ్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లయితే సెల్ఫ్ ప్రోగ్రెషన్ వస్తుంది, లేకపోతే భర్తకు వస్తే భార్యకే కదండి. ఒకవేళ కుడి భాగంలో ఉంటేనండి, కుడి భాగంలో ఉంటాయి కనుక యాక్చువల్గా కుడి భాగంలో ఉన్నా కూడా మంచిదే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కొంత మిస్కమ్యూనికేషన్ అయ్యి అది కొంచెం ప్రోగ్రెషన్ కి అడ్డు అవుతుందండి. అదొక్కటే కొంచెం వాళ్ళు సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. సో వీలైనంత వరకు వాళ్ళు క్వైట్ గా ఉంటే ఆ పుట్టుమచ్చ యోగిస్తుంది. అది ఆడవచ్చు మగవచ్చు అండి. ఓకే. అయితే ఇక ముఖం కూడా ఒకసారి మాట్లాడుకుంటే అండి, కొన్ని కావాలని పెట్టుకుంటూ ఉంటారు. పుట్టుమచ్చల గురించి మెడభాగంలో పుట్టుమచ్చల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎడం వైపు పుట్టుమచ్చ ఉంటే ఎలా ఉంటుందంటే పద్మిని, వాళ్ళకి బంగారం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా బోల్డన్ ఆభరణాలు ఉంటాయి, వాళ్ళు పెట్టుకుంటారు పెట్టుకోరు, వాళ్ళ ఇష్టం. కుడివైపు పుట్టుమచ్చ ఉంటే వాళ్ళకి ప్రీతి ఉన్నా కూడా 43 దాటేదాకా బంగారం వాళ్ళ దగ్గరికి రాదు. వాళ్ళు అమ్మవారికి పూజ చేసుకుంటే తప్పించి బంగారం ఆభరణ యోగము వాళ్ళ అమ్మవారికి పూజ చేసి అడిగాలి, తల్లి నాకు ఆభరణ రూపంలో రావాలి, సువర్ణ వాళ్ళకి వాళ్ళే ఒక సంకల్పం చెప్పుకోవచ్చు. అమ్మవారు పూజ చేశాను, సువర్ణ భూషణ ధారణ ప్రాప్తి సిద్ధార్థం, లభ్య సిద్ధార్థం, సౌఖ్య సిద్ధార్థం అని వాళ్ళకి వాళ్ళే ఒక సంకల్పం చేసుకుంటే అప్పుడు అడగందా అమ్మాయినా పెట్టదని. కుడివైపు ఉంటే అడగాలి, అది ఆడవాళ్ళైతే. ఒకవేళ మగవాళ్ళకి ఎడం వైపు ఉంది అనుకోండి, వాళ్ళకి ఒకవేళ బంగారం వేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అడిగితేనే వస్తుంది, అడిగితే ఇస్తుంది అమ్మ. ఎడం వైపు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అద్భుతం అండి. ఇక ముఖం గురించి కూడా మనం మాట్లాడుకుంటేనండి, రకరకాల బ్యూటీ స్పాట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, పెదాల మీద ఉన్నప్పుడు, లేకపోతే గడ్డం దగ్గర ఉండటము, లేకపోతే నుదురు మీద ఉండటము, ఇట్లాంటివి జనరల్ గా ఉంటాయి. బుగ్గల మీద ఉంటూ ఉంటాయి. ఎట్లా అండి మొహం మీద ఉన్నది ఎట్లాంటి రిజల్ట్స్? అయితే సహజంగా మనం పుట్టుమచ్చలకు వచ్చేప్పటికి ఎడం వైపు ఉంటే ఆడవాళ్ళకి మంచిది, కుడి వైపు ఉంటే మగవాళ్ళకి మంచిది అని జనరల్ గా చెప్తారు. కానీ ఒకే ఒక ప్రదేశంలో పుట్టుమచ్చ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, లింగ భేదం ఉండదు. బుగ్గ మీద కుడివైపు ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు సమాజ హితం కోసం ఏదో ఒక పని చేస్తారు. లేకపోతే కనుక సమాజ హితం కాకపోతే కనుక వాళ్ళ వెల్ బీయింగ్ అనేది డెఫినెట్ గా ఏదో ఒక రకంగా వాళ్ళు ఇండైరెక్ట్లీ సొసైటీతో కనెక్ట్ అయ్యి బాగా రాణింపు గుర్తింపు అనేది ఉంటుంది. ఇది ఎక్కడ బుగ్గ మీద ఉన్నప్పుడు. అయితే గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటుంది కొంతమందికి. ఈ గడ్డం మీద పుట్టుమచ్చ ఏంటంటే ఎడం వైపు కావచ్చు కుడి వైపు కావచ్చు. ఆడవాళ్ళకైతే ఎడం వైపు ఉంటాయి కనుక మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఆ వచ్చిన హస్బెండ్ కి కలిసి వస్తున్నాయి. మగవాళ్ళు అయితే కనుక కుడివైపు ఉంటాయి కనుక మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుంది. అలా మనం తీసుకోవాలి పద్మని. కళ్ళల్లో కూడా కొంతమందికి ఉంటాయి, నాలుక మీద ఉంటాయి. నాలుక మీద ఉంటే వాళ్ళు ఏదంటే అది నిజమవుతుంది అని ఇట్లా రకరకాలు చెప్తుంటారు. అదేంటండి నిజమేనా? నాలుక మీద ఉంటే వాళ్ళ అన్నది అవుతుందండి, షార్ప్ టంగ్ ఉంటుంది, వాళ్ళ అన్నది అవుతుంది. అందుకని వాళ్ళు ఎప్పుడు మంగళాన్ని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గురించి కావచ్చు అందరి గురించి
నుంచి కావచ్చు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా సన్మంగళాలు జరుగుతాయి. నాలుక చివర్లో ఉంటే ఒక రకంగా ఫలితం ఉంటుంది, నాలుక మధ్య భాగంలో ఉంటే ఒక రకంగా ఫలితం ఉంటుంది. నాలుక చివర ఇప్పుడు నాలుక మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా ఒక వాళ్ళు ఒంట్లో బాగాలేని వాళ్ళు వెళ్ళి అడిగితే కనుక నేను ఇది ప్రాక్టికల్ గా చూసే చెప్తున్నాను పద్మిని, చాలా మంది విషయాన్ని నిర్ధారితమైన విషయమే చెప్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది అంటే కరెక్ట్ డాక్టర్ దొరుకుతారు. ఒకటే రోజు మిరాకిల్ జరుగుతుందని నేను చెప్పట్లేదు, వాళ్ళు తగ్గిపోతుంది ఏం పర్వాలేదు అని చెప్పడం వల్ల అప్పటిదాకా దొరకని డాక్టరు వాళ్ళు ఎంత లక్షలు పోసి ఖర్చు పెట్టినా దొరకని వైద్యం ఆ నిమిషాన్ని దొరికిన వాళ్ళని నేను చూసాను. అంటే నాకు తెలిసిన అసోసియేషన్స్ లో కొంతమందికి నాలుక మీద పుట్టుమచ్చ ఉండడం, వాళ్ళు నేను ఈ విషయాలు మామూలుగా ఇలాగా వైద్యపరంగా మీరు ఎవరికైనా తగ్గుతుందంటే అవుతుంది వాళ్ళకి అన్నప్పుడు వాళ్ళు నాతో షేర్ చేసుకున్న విషయాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది. బ్యూటిఫుల్. కళ్ళల్లో ఉంటాయండి? కళ్ళల్లో ఉంటే ఇప్పుడు కన్ను కొనల మధ్య ఉన్నాం, ఇక్కడ కన్ను కొలను అంటే ఇక్కడ అంటారు, ఇక్కడ అంటారు. ఒకవేళ అది కనుక ఎడం వైపు అయితే ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఒకవేళ కుడివైపు ఉంటే ఆడవాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, మనస్తాపం ఎక్కువగా ఉంటుంది, సెన్సిటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని ట్యాకిల్ చేయడానికి అవతల వాళ్ళు భయపడతారు, ఏం మాట్లాడినా తప్పు తీసుకుంటున్నారు, అనవసరంగా బాధపడుతున్నారు అనేసి వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలియక కొంతమంది దూరం వచ్చి లేదా వీళ్ళకి ఐసోలేట్ అవుతారు. ఇది ఆడవాళ్ళకి. మగవాళ్ళకైతే ఎడం వైపు ఉంటాయి, ఆడవాళ్ళకైతే కుడివైపు ఉంటే ఇలాగా రివర్స్ ఫలితాలు ఉంటాయి, మగవాళ్ళకైతే ఎడం వైపు ఉంటాయి కనుక ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఈ కళ్ళల్లో కన్ను గుడ్డు మీద పుట్టుమచ్చ ఉంటాయి, లేదా కంటికి ఇటు పక్కన అటు పక్కన గుడ్డు దగ్గరలో ఉంటూ ఉంటాయి, కంటి గుడ్డు దగ్గరలో ఉంటాయి కనుక అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీలో చెయ్యండి వాళ్ళు చేస్తారండి. ప్రొఫెషనల్ వైజ్ కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో చెయ్యండి, లేదా ధనలాభం కావచ్చు, ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, అప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చూడండి చూస్తారు, డెఫినెట్ గా అది ఉంటుంది. అద్భుతం అండి. ఇక చేతిలోది కూడా చాలా అంటే ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. అరే అరచేతిలో పుట్టుమచ్చ ఉందా అని అడుగుతుంటారు. అంత ఆశ్చర్యవంతమైన రిజల్ట్స్ కూడా ఇస్తుందా అరచేతిలో పుట్టుమచ్చ? అది అంత మంచిది కాదు పద్మిని. ఓ ఓకే ఓకే. ఎవరికైనా మంచిది కాదు. అరచేతుల్లో ఇక్కడ లింగ భేదం లేదు, అరచేతుల్లో ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వాళ్ళు చెయ్యని తప్పుకి ఒకసారి అయినా కోర్టు మెట్లు పోలీసు గుమ్మం వెళ్లాల్సి వస్తారు. అది వాళ్ళే తప్పు చేయాలని ఉండదు, ఎవరైనా చేస్తే వాళ్ళకి మధ్యవర్తిత్వానికి కావచ్చు, దాన్ని మనం పాజిటివ్ వేలో తిప్పుకోవాలంటే అలాంటి వాళ్ళు పోలీసు వృత్తుల్లో ఉన్న రోజు పోలీస్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది, లేదా లాయర్ వృత్తిలో ఉన్నా అనుకోండి రోజు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది, అప్పుడు అది వాళ్ళకి పాజిటివ్ అవుతుంది. అలా ఉన్న వాళ్ళకి ఆ రంగాల్లోకి వెళ్తే కనుక అది పాజిటివ్. డెఫినెట్లీ చాలా రిలవెంట్ గా చెప్పారు. అద్భుతం. ఇది శాస్త్రం ఏం చెప్పిందో అని తెలుసుకునే ప్రయత్నమే తప్ప ఈ క్వశ్చన్ ని అన్యథా మీరు భావించరని అనుకుంటూ, ప్రైవేట్ పార్ట్స్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? అయితే ఈ ప్రైవేట్ పార్ట్స్ అంటే ఇప్పుడు ఎడమ తొడ మీద ఆడవాళ్ళకి పుట్టుమచ్చ ఉంది అనుకోండి, ఆ ఇళ్ళలో ఏంటంటే ధర్మ పరురాలై ఉంటుంది, దైవార్చన బాగా చేస్తుంది, త్రికాలాల్లో కాకపోతే కనీసం ఏకకాలంలోనే దైవార్చన చేస్తుంది, అతిథి అభ్యాగతి, ఇంటికి వచ్చిన అతిథుల్ని బాగా ఆదరిస్తుంది, ఆ ఇంటి మొగనికి బాసటగా నిలుస్తుంది అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అదే పుట్టుమచ్చ కుడివైపు ఉంటే కనుక ఆమె ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళని మీరు పరిశీలించండి, వాళ్ళ భర్తలు బాగా సంపాదిస్తూ ఉంటారు కానీ వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, అది కుడితోడు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళకి జరుగుతుంది. వీళ్ళు కాలు పెట్టిన తర్వాత వాళ్ళకి కలిసి వస్తుందండి, కానీ గుర్తించరు, వీళ్ళు ఎంత చేసినా సరే ఒక కరేపాకులో తీసి పడేస్తారు అండి. అది వాళ్ళకి బాగా బాధ అనిపిస్తుంది. అంటే గుర్తించకపోయినా పర్వాలేదు, తీసి పడేయడం అనేది అన్ని వేళలో శ్లాఘనీయం కాదు కదా. సో అంటే ఒకవేళ హాస్యాస్పదమైన దేనికైనా ఒక చిన్న లిమిట్ ఉంటుంది. సో అది క్రాస్ అయ్యే విధంగా వాళ్ళ అత్తారు వారు వ్యవహరించడం, దానివల్ల ఆ పడతి నొచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇవే ఫలితాలు కుడితోడు మీద మగవాళ్ళకు ఉంటే కనుక సెల్ఫ్ మేడ్ పర్సన్స్ అవుతారు, ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు అంటే వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చూసుకుంటే కనుక ఒకవేళ వాళ్ళు పడ్డా కూడా లేస్తారు. ఇప్పుడు ఒక చెట్టు ఎక్కుతాము కాయలు పళ్ళు కోసుకోవడానికి, ఒక్కొక్కసారి ఎక్కే క్రమంలో పడచ్చు, కానీ ఒకసారి 2 సార్లు పడతారు అలాంటి వాళ్ళు. ఇంకా 3వసారి నుంచి ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి దూకడం కానీ పడిపోవడం ఉండదు. సో ఎన్ని చెట్లలో కాయలు ఏరుకోగలుగుతారు అనేది వాళ్ళ శక్తి, వాళ్ళ ఓపిక. అంటే నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, అలా ఉంటుంది. అదే ఎడమ తొడమ ఐదో ఉంటే మగవాళ్ళకి కొంచెం లౌడీ వైఫ్ వస్తుంది అలాంటి వాళ్ళకి. నిత్యం కొంచెం ఏం చేసినా సాధింపులు ఎక్కువగా ఉంటే ఆ మగవాళ్ళకి ఇంటికంటే గుడి పదలం అన్నట్లు ఇప్పుడు
ఎప్పుడు కొంచెం బయట తిరగడానికి, అంటే ఇంట్లో ప్రశాంతత దొరకక లోపించడం. కొంచెం బయట ఉండడానికి ఇష్టపడే విధంగా ఉంటుంది. రైట్. ఇలా ఉంటుంది పద్మిని. హృదయ స్థానంలో ఉంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తుంది? హృదయ స్థానంలో చెస్ట్ పార్ట్ మీద కనుక ఆడవాళ్ళకి, అంటే ఇక్కడ ఒకటి రివర్స్ క్యాలిక్యులేషన్, ఆడవాళ్ళకి జనరల్ గా అయితే ఎడమ వైపు ఉంటే మంచిది కదా, కానీ హృదయ స్థానం వరకు వచ్చేప్పటికి ఆడవాళ్ళకి కుడివైపు ఉంటేనే బాగా మంచి ఫలితాలు ఉంటాయి. కుడివైపు ఉంటే ఏమవుతుందంటే బాగా కలిసి వస్తుంది. ఒకవేళ ఎడమ వైపు ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళకి 43 years తర్వాత నుంచి చాలా మంచి ప్రోగ్రెషన్ ఉంటుంది. అంటే 2 మచ్చలు ఫలితాన్ని ఇస్తే, కుడివైపు ఉంటే కనుక కొంచెం చిన్నప్పటి నుంచే వాళ్ళకి పెళ్ళైనప్పటి నుంచి బాగుంటుంది, వేసి వేయకుండానే ఉంటారని చెప్పచ్చు. ఫైనాన్షియల్ గా ఈ వక్షస్థలం మీద అనేది ఫైనాన్షియల్ ప్రాస్పారిటీనే. ఇప్పుడు అమ్మవారి కుచుముల్ని ఇప్పుడు కవులందరూ వర్ణిస్తూ ఉంటారు. మనకి కవి కాళిదాస్ అయినా, లేదంటే శంకరాచార్యుల వారైనా సౌందర్య లహరిలో అమ్మ నువ్వు దొంగతనం చేశావు అయ్యవారిని అని ఆయన వర్ణిస్తూ ఉంటారు. ఆయన చంద్రుడిని దొంగతనం చేశావు, వక్షస్థలం ఆయన్ని కనిపించట్లేదేంటమ్మా నీదే ఉంది అని ఆయన చెప్తూ ఉంటారు కదా. ఆ వర్ణన మన శ్లోకం పరమార్థం తీసుకుంటే అదే వస్తుంది కదా. అంటే ఇక్కడ వక్షస్థలం అంటే ఏంటి? ఫీడింగ్, అంటే కడుపు నింపడాన్ని మనం చూడాలి, అదే దృష్టితో చూడాలి. మనకంటే ఇన్కమ్ రిసోర్సెస్ అని చెప్పచ్చు. మనకి ఆహారం అంటే ఇన్కమ్ రిసోర్సెస్ కదండి, తల్లి వక్షస్థలం అంటే ఇన్కమ్ రిసోర్సెస్. అందువల్ల ఆడవాళ్ళ వక్షస్థలం అంటే అది ఇన్కమ్ రిసోర్సెస్ కింద మనం కౌంట్ చేయాలి. అందువల్ల కుడివైపు పుట్టుమచ్చ ఉంటే మగడికి కలిసి వస్తుంది. బాగా పెళ్ళైన దగ్గర నుంచి బాగా వేసివేయకుండా ఉంటారు, ఆనందంగా అనుభవిస్తారండి కుడివైపు ఉంటే కనుక. అదే ఎడం వైపు ఉంటే ఈమె అనుకోకుండా 43 ఏళ్ల తర్వాత నుంచి ఏదో ఒక రకంగా చక్రం తిప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, అంటే నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళకు ఉన్నది లేదు నాకు తెలియదు. ఇప్పుడు కాఫీ డే వాళ్ళది మనం చూస్తే ఆమె హస్బెండ్ ఇదైనా కూడా కొన్ని కోట్ల అప్పు ఆమె ఒక్కటి ఒంటిగా తీర్చిందని చెప్పి మనం ఒకటి చదువుతాం. అంటే ఆమెకు ఉందని నేను చెప్పట్లేదు, అలా అవుతుంది. అంటే అలా అవుతుందంటే ఏదో సువాసిని తత్వం పోతుందని చెప్పట్ల. సువాసిని తత్వం ఉన్నా కూడా సడన్ గా వీళ్ళు ఏదో ఒకటి ఛార్జ్ తీసుకోవాల్సి వస్తారు. ఛార్జ్ తీసుకొని సంసారాన్ని నడిపిస్తారు 43 years తర్వాత. కానీ ముందు నుంచి నడిపించడం మొదలు పెట్టారు అనుకోండి, 43 years తర్వాత నుంచి ఇంకా వాళ్ళ గ్రోత్, ఇన్కమ్ ప్రొసెసర్స్ 4-5 విధాలుగా రూట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అద్భుతం అండి, అద్భుతం. ఇక ఉదర భాగంలో అయితే ఎట్లాంటి, ఈ నడుము ఆ ప్రదేశంలో? నడుము భాగంలో అంటే ఇప్పుడు మనం పొట్ట బొడ్డు కింద పొట్ట భాగంలో ఉంటాయి కనుక కొంచెం తిండిపోతున్నా అదేంటండి, మంచి మంచి పాటలు ఉంటేనో కానీ మంచి తిండి పుష్టి కలిగిన వాళ్ళు అంతేనండి. అది కూడా ఒక వరమే కదా, తిన్నది హరాయించుకుంటేనే కదండి తినేది, హరాయించుకోలేకపోతే తినలేరు. సో అది వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళు ఎన్నో దానాలు చేస్తుంటారు, ఎంతో మంది కడుపు నింపుంటారు, అందుకని ఈశ్వరుడు ఆ కటాక్షాన్ని ఇచ్చారు ఈ జన్మలో వాళ్ళకి. అలాగా పొట్ట మీద ఉంటే కనుక కొంచెం ఫుడీ అనే చెప్పండి. ఓకే. ఇక కాళ్ళ నుంచి అరికాళ్ళల్లో కూడా కొంతమందికి ఉంటాయి కదా, అది ఎట్లాంటి ఫలితాలు? అరికాళ్ళలో పుట్టుమచ్చ ఉంటే చక్రం తిప్పుతారండి, బాగా చక్రం తిప్పుతారు. వాళ్ళు ఏ రంగం అడుగు పెట్టినా ఉక్కు పాదం అనే చెప్పాలి. అయితే ఈ అరికాళ్ళలో పాదం ఆ పుట్టుమచ్చ రంగును బట్టి మనము ఉన్న ప్రదేశాన్ని బట్టి ఏజ్ ట్రిగర్ పాయింట్స్ ఉంటాయండి. సో ఏ ఏజ్ లో ట్రిగర్ అవుతుంది అనేది దాన్ని బట్టి నిర్దేశిస్తుంది. ఇప్పుడు అరికాలు మధ్యలో ఉందనుకోండి, నడి వయసు నుంచి లేట్ రైజర్స్ అంటారు, నడి వయసు నుంచి వెళ్తారు. ఇప్పుడు కాలు వేళ్ల మీద ఉందనుకోండి, అరికాళ్ళ నుంచి కింద వేళ్ల మీద ఉందనుకోండి, ఏ వేలు మీద ఉన్నది దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయండి. ఉదాహరణకి ప్రథమ వేలు, బటన్ వేలు మీద పుట్టుమచ్చ ఉందనుకోండి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, అందరినీ నడిపించే తత్వం ఉంటుంది, ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, ఒక అంటే CEO పొజిషన్ కాకపోయినా తత్తుల్యమైన పొజిషన్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అదే రెండో వేలు, బటన్ వేలు పక్కన వేలు మీద పుట్టుమచ్చలు, అంటే ఈ బొటన వేళ్ల మీద ఉండే పుట్టుమచ్చలు స్టార్టింగ్ నుంచి వరాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయండి. అంటే మీకు 28 నుంచి వరాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాయి. మధ్యలో ఉంటే మటుకు లేట్ రైజెస్ అవుతారు, చివర్లో ఉంటే మటుకు ఆఖరి జీవితం, ఎండ్ ఆఫ్ ద లైఫ్ సౌఖ్యవంతంగా ఉంటుంది. అది మగవాళ్ళకైతే కుడికాలు, ఆడవాళ్ళకైతే ఎడంకాలు. మళ్ళీ ఫలితాలు రివర్స్ అవుతాయి ఒకవేళ అలా కాకుండా ఉంటాయి కనుక. రైట్. ఇక వీపు మనం మిస్ అయ్యామండి, వీపు భాగంలో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి? వీపు ఇంద్రస్థానం కొంతమందికి సడన్ గా వీపు మీద పుట్టుమచ్చ ఫామ్ అవుతుంది. వీపు మీద కనుక ఆడవాళ్ళకి ఎడం వైపు పుట్టుమచ్చ ఫామ్ అయిందంటే వాళ్ళకి పల్లకి యోగం ప్రారంభమైందని చెప్పాలి. పల్లకి యోగం అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రాజమర్యాదలతోటి అన్ని జరుగుతాయి అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు పద్మిని. అదే కుడివైపు ఉంటే అవమానాలు వస్తాయి.
అది పుట్టుక నుంచి ఉన్న మధ్యలో జనరేట్ అయినా కొంచెం అవమానాలతోటి పుట్టిన కసితోటి వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఏదైనా చెడులో కూడా మంచిని ఖచ్చితంగా వెతుక్కోవచ్చు. మన సో ప్రజ్ఞ మీద దాంతో ఆధారపడి దాంతో వాళ్ళు బాగా ఇంకా లైమ్ లైట్ లోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ డెస్టినీ ఇచ్చిందని చెప్పాలి మనం. అద్భుతం. అయితే ఈ పుట్టుమచ్చలు ఏర్పడటం అనేది అది అది మన తలరాతను బట్టి ఉంటుంది ఖచ్చితంగా. నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే సందర్భంలో ఎలా దాని నుంచి బయటపడొచ్చు, ఏ దైవారాధనతో వీటి నుంచి బయటపడచ్చు? తప్పకుండా పద్మిని, మనము శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించాలి. దీనికి నీలమేఘ శ్యాముడు అంటాము మనం ఆయన్ని. సో ఆయన్ని నీలమేఘ వర్ణంతో అంటే ఆ ప్రతిమ పెట్టుకొని కావచ్చు, లేదంటే విగ్రహం పెట్టుకొని కావచ్చు, రోజు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకుంటే కనుక, లేదా రాజశ్యామల అమ్మని, ఆవిడ కూడా నీలి వర్ణంలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకుపచ్చ వర్ణంలో కొన్నిసార్లు మనకి దర్శనం వస్తుంది. రాజశ్యామల అమ్మ అంటే పురుష రూపం తీసుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, స్త్రీ రూపం తీసుకుంటే ఆదిశక్తి అమ్మవారు అవుతుంది. సో అమ్మవారిని ఇద్దరు ఎవరిని ఆరాధించినా సరే పుట్టుమచ్చలు అడ్వర్స్ రిజల్ట్స్ ఇచ్చే ప్రదేశాల్లో ఉంటే అడ్వర్స్ రిజల్ట్స్ ఇవ్వకుండా కాపాడటానికి అవకాశం ఉంటుంది. శ్రీవత్స పుట్టుమచ్చతో ఉంటాడు కృష్ణుడు అని చెప్తూ ఉంటారు కదా. అద్భుతం అద్భుతం, చాలా చక్కగా వివరించారండి. డెఫినెట్ గా ఇది ఉపయుక్తంగా ఉండాలి ప్రేక్షకులకి అని ఈ ప్రశ్న అడగడం జరిగింది. చాలా చక్కగా శాస్త్రం ఏం చెప్పింది అనేది మాకు అర్థమయ్యేటట్టు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.